బాగుంది. స్క్రబ్ అసలు అవసరం లేదు, సోపు అసలు అవసరం లేదు, మాయిశ్చరైజర్ ఖర్చు, కొంచెం యాక్టివ్గా అనిపించట్లేదు, డైటింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఏం తేడా లేదా, ఇట్లా ఈ మధ్య ఏంటో స్వీట్ క్రేవింగ్స్ తెగ వచ్చేస్తున్నాయి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తున్నానండి. వాస్తవంగా ఇది నా 100% జెన్యూన్ రివ్యూ. ఇంకా నాకే కాదు, మా అత్తయ్యకి కూడా చాలా బాగా నచ్చిన ప్రోడక్ట్స్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, కొన్ని ప్రోడక్ట్స్ మేము అసలు ఎప్పుడు లైఫ్ టైంలో ఎప్పుడు బయట నుంచి కొనమన్నమాట, ఇంట్లోనే తయారు చేసుకుంటాము. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైము సున్నపిండి మాకు పర్సనల్గా నచ్చింది. సున్నపిండి ఆల్రెడీ ఛానల్లో వీడియో కూడా చేసి పెట్టాం, మా అత్తయ్య ఎలా చేస్తారు ఏంటనేది. ఎప్పుడు ఏంటంటే మామయ్య గారు ఇంగ్రీడియంట్స్ అవి మార్కెట్ నుంచి 1 టౌన్లో దొరుకుతాయి అన్నమాట, తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మామయ్య గారికి ఆరోగ్యం బాగుండక ఒక 1.5 year నుంచి దాదాపుగా మేము వాడుతున్నామండి. ఇదిగోండి చందమామ, పేరు పెట్టినట్టుగానే చందమామ హెర్బల్ బాత్ పౌడరు. ఇది మనకి శ్రీదేవి హెర్బల్స్ నుంచి అండి. ఇది జెన్యూన్ రివ్యూ అనమాట. అంటే నేను ఇది ప్రమోషన్ కోసం తీస్తున్న వీడియో కాదు, నేను ₹1 కూడా తీసుకోలేదన్నమాట. ఇది నా ఆత్మసాక్షి తెలుసు. అది బాత్ పౌడర్ అండి. దీనికి ఏంటంటే ఓన్లీ బాత్ పౌడర్లో యూజువల్గా ఏంటంటే బేసు అయితే శనగపిండి కానీ, లేదంటే బియ్యపిండి కానీ, లేదంటే పెసరపిండి కానీ తీసుకుని మెయిన్ ఇంగ్రీడియంట్ అవి మిక్స్ చేసుకుని దానిలోకి వేరే యాడ్ చేస్తారు. కాకపోతే ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అది ఉండదండి. ఎక్కువ రోజ్ పెటల్స్ ఇట్లా అసలు ఆ పౌడర్ వాడారంటే ఒకసారి మీకే అర్థమవుతుంది. మీరు ఏమేం ఖర్చు తగ్గించుకోవచ్చు అంటే మాయిశ్చరైజర్ ఖర్చు అవసరం లేదు, అంటే తీసేయచ్చు అనమాట. ఇప్పుడు వింటర్ కనుక మనం ఒక పూట వాడాల్సి వస్తుంది అనుకోండి, స్క్రబ్ అసలు అవసరం లేదు, సోపు అసలు అవసరం లేదు, ఇన్నిటి బదులు ఒకటే బాత్ పౌడర్ వాడేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది ఆయుర్వేదిక్ గ్రీన్ టీ అండి, డీటాక్స్ గ్రీన్ టీ. ఇదైతే నేను ఒక 6 months బ్యాక్ 8 months బ్యాక్ వాడాను, మధ్యలో గ్యాప్ వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ తెప్పించుకున్నాను. ఇంకా దాన్ని నేను కాస్ట్ చూపిస్తాను. ఇంకా పింక్లే ఇవన్నీ ఎట్లా వాడాలి ఏంటనేది చూపిస్తానులేండి. మెయిన్ వింటర్ కదండి, మాయిశ్చరైజర్ ఒకటి తెప్పించాను. ఇది మాయిశ్చరైజర్ అయితే ఫస్ట్ టైమే తెప్పించానండి, నిజంగా ఇంతకుముందు నేను తెప్పించుకోలేదు, చూద్దామని చెప్పి. మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉందండి, మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంది. ఇంకా మాయిశ్చరైజరు యూజువల్గా మేము బాగుంది, స్టిక్కీగా లేదు, మెయిన్ వాటర్ బేస్డ్ ఉన్నట్టుంది, స్టిక్కీగా లేదు, బాగుంది. అయితే ఇంకా దీంతో మాయిశ్చరైజరు కూడా అవసరం లేకోకుండా మీకు ఇంకా టిప్స్ చెప్తాను. దాన్ని వాడుతూ ఇదేంటంటే కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు మెయిన్ ఇక్కడ నకల్స్ అవి వైట్ అవ్వకుండా కొంచెం ఆ టిప్స్కి రాసుకోవడానికి బాగుంటుందండి. సో ఇదైతే గ్లిసరిన్. దీన్ని వాడి నేను ఒక లోషన్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను ఫ్యూచర్లో. ఇది దానికోసం తెప్పించుకున్నాను, ఎందుకంటే ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ అండి. వీళ్ళే ఊరికే అవార్డు ఇవ్వలేదు, గవర్నర్ చేతుల మీదుగా అవార్డు కూడా వచ్చింది ఈ ప్రోడక్ట్స్కి. సో ట్రస్టెడ్ అనమాట. ఇంకా మెయిన్ నేను డైటింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ తోటి. యాక్చువల్గా నేను తనతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇది లాంచ్ చేసాము, మీరు వాడలేదు కదా. నేను సున్నపిండి కోసం కాల్ చేసినప్పుడు ఇది న్యూట్రిమిక్స్ వాడండి, ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను మీరు వీడియోస్లో ఎక్కువగా ఆయాస పడుతున్నారు, ఇంకా కొంచెం యాక్టివ్గా అనిపించట్లేదు,
కొంచెం చూడండి, మీరు బిజీగా ఉంటారుగా, మీ స్కెడ్యూల్కి అకార్డింగ్ ఇది మీకు చాలా బాగుంటుంది, ఒకసారి ఒక ప్యాకెట్ పంపిస్తున్నాను వాడి చూడండి అని అన్నది. నాకు ఈ జావలు ఇవి నేను అందుకే మీరు ఎప్పుడైనా చూస్తుంటే మన ఛానల్లో ఈ జావల రెసిపీలు అవి ఉండవు, ఎందుకంటే నాకు తాగడం పర్సనల్గా అంత ఇష్టం ఉండదు. అందుకని చెప్పి నేను తాగనమ్మా అంటే, లేదు మీరు ఖచ్చితంగా తాగాలి, ఒక కప్పు తాగి చూడండి, మీకు నచ్చకపోతే కనుక ఇది మళ్ళీ ప్యాక్ని యాజ్ ఇట్ ఈజ్ వెనక్కి పంపించేయండి అని అంత డ్యామ్ షూర్గా చెప్పి పంపించింది. ఇంకోటి ఏంటంటే అంటండి, ఇది మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు జావా, దీంతోపాటు కంపల్సరీ ఈ డీటాక్స్ గ్రీన్ టీ తాగితే, ఇది గ్రీన్ టీ అనే కాదండి, డీటాక్స్ టీ అంతే. ఇది ఎందుకంటే దీనిలో చాలా పసుపు ఉంటుంది, లవంగాయలు ఉంటాయి, ఇంకా అసలు పసుపు, చెక్క, లెమన్ గ్రాసు, అసలు మనకి దాంట్లో యూజువల్గా గ్రీన్ టీ అనగానే మన కుట్టి తాగబుద్ది లేదు, ఇది అలా కాదు. ఇందులో నిమ్మకాయ లేకపోయినా లేదంటే తేనె లేకపోయినా మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ సిప్ ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇంకా ఈ తర్వాత చెప్తా దీని గురించి. ఇది రెండు గ్లాసులు జావా, మళ్ళీ 2 గ్లాసులు ఉదయం సాయంత్రం డీటాక్స్ టీ తాగి మీరు 1 మంత్ నాకు ఖచ్చితంగా స్కిప్ చేయకోకుండా తాగి చూడండి. రిజల్ట్ మీరు వీడియోలో షేర్ చేయండి కంపల్సరీ, ఎందుకంటే మీలాగా చాలామంది వర్కింగ్ ఉమెన్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి నాకు తను మాట్లాడిన పద్ధతి బాగా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సరే ట్రై చేద్దామని చెప్పి పంపించమన్నాను. ఈ ప్యాకెట్ వచ్చిందనమాట. నేను ఆల్రెడీ జావ కాసుకున్నానండి. సో దీన్ని నేను ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నానంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డిన్నర్ స్కిప్ చేసి 2 పూట్ల ఈ జావ తీసుకుందాం అనుకుంటున్నాను. అలా అని చెప్పి మనకు ఓన్లీ జావ తాగినా కూడా సరిపోదు, దాంతోపాటు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నాకు కంపల్సరీ ఒక ఎగ్ రోజు తీసుకోమని చెప్పారు డాక్టరు. సో ఇదిగోండి, ఇక్కడ ఒక ఎగ్గు, కొంచెం ఫ్రూట్, సీజనల్గా ఉండే ఫ్రూట్ ఏదైనా ఎక్కువ క్యాలరీస్ లేకుండా చూసుకోవాలి. ఒక ఫ్రూటు, నానబెట్టిన నట్స్ అండి, ఇవి వాల్నట్స్, బాదము, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవి నట్స్. ఇంతవరకు నా బ్రేక్ఫాస్ట్. అంటే రోజు సేమ్ ప్లేట్ ఉంటుందని కాదండి, ఫ్రూట్ చేంజ్ అవ్వచ్చు. సీజనల్ ఫ్రూటే ఎక్కువ, మనకి సి విటమిన్ ఉండే ఫ్రూట్ ఏదైనా తీసుకుంటే మంచిది. బొప్పాయి చాలా మంచిదండి మనకి. బొప్పాయి, ఇప్పుడు బాగా పైనాపిల్స్ వస్తున్నాయి కదా, పైనాపిల్, ఇలా ఏదో ఒకటి ఫ్రూటు, దాంతోపాటు ఎగ్ అంటే ఇక తినకూడని రోజుల్లో ఎగ్ స్కిప్ చేస్తాను అనుకోండి, అలా. ఇంకా దీంతోపాటు ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా డిన్నర్కి వచ్చేసరికి ఇది ముందు రోజు నైట్ డిన్నర్ క్లిప్ పెడతానండి. ఇదిగోండి, నేనైతే ఒక మంచిగా సింపుల్గా, ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. మన బిజీ స్కెడ్యూల్లో కూడా మనం ఈజీగా జావ కాసుకున్నట్టే కదా. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ మాత్రమే ఎసరులాగా పెట్టాను, మిగిలిన హాఫ్ గ్లాస్లో ఇదిగోండి ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ మనం చక్కగా పిండి తీసుకుని, ఏదైతే న్యూట్రీ మిక్స్ ఉందో ఇది తీసుకొని కలిపేసుకోవాలి. జస్ట్ ఒక చిటికెడు నేను ఉప్పు వేసుకున్నానండి. ఇంకా అంతే, మనం జావ కాసుకుంటాం కదా, నీళ్లు తెరిలిన తర్వాత ఈ వాటర్ని కలిపి పెట్టుకున్న వాటర్ని అందులో పోసేసుకొని మంచిగా జావ ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలోకి నేనేం చేశానంటే, నాకు చెప్పాను కదండి నాకు ఈ జావలు ఇవన్నీ అంత ఇష్టం ఉండదని, ఫస్ట్ రోజు కనుక చూద్దాము అని నిమ్మకాయ పిండుకున్నాను, అంటే కొంచెం ట్యాంగీగా బాగుంటుందని చెప్పి ఒక చెక్క నిమ్మకాయ పిండుకున్నాను. దట్టు సి విటమిన్ కూడా కదా అని చెప్పి నిమ్మకాయ పిండుకున్నాను. ఇది డిన్నర్ కింద తీసుకుంటున్నానండి. నాకు ఈరోజు ఆకలి లేదు, అందుకని ఓన్లీ కీరా కొంచెం తీసుకున్నాను. ఒకవేళ డిన్నర్కి ఆకలి ఉందనుకుంటే ఒక ఫుల్ బౌల్ సలాడ్ తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ జావా కీరా తెచ్చుకుని చక్కగా కూర్చున్నాను ప్రశాంతంగా, ఇట్లా జావ తాగుతున్నా. బాగుంది, అంటే అసలు మెయిన్ స్మెల్ బాగా వస్తుందండి, ఎందుకంటే అందులో ఉన్న ఏదైతే మినపప్పు ఉంది అందులో, అవి వేయించితే ఒక మంచి స్మెల్ వస్తుంది కదా, అది. ఇలాచీ కూడా ఉంది, ఇంకా ఉలవలు ఉన్నాయి. ఇవన్నిటి వేయించిన తర్వాత వచ్చే ఏదైతే మంచి అరోమా ఉంటుందో బాగుంది, స్మెల్ వైజ్ తాగడానికి కూడా బాగుంది. అంటే తాగలేనట్టుగా లేదు, నాలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. యూజువల్గా జావ అలవాటు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇంకా నచ్చుద్ది. ఇంకా నేనైతే చక్కగా జావ ఎంజాయ్ చేశానండి ఇట్లా. ఇంక ఇప్పుడు ఈ గ్రీన్ టీ ఒక్కటే నేను మీకు ఒకసారి ప్రిపేర్ చేసి చూపిస్తాను, ఎట్లా ఉంటుంది, ఎలా
దాన్ని మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలి ఏంటనేది. ప్లీజ్ దీన్ని ఒక ప్రమోషన్ లాగా అయితే మాత్రం చూడొద్దు. అఫ్ కోర్స్ ఇలాంటి ప్రోడక్ట్కి ఖచ్చితంగా ప్రమోషన్ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇది నేను బల్లగుద్ది చెప్తున్నానండి, నలుగురికి రీచ్ అవ్వాలి. ఈ గ్రీన్ టీ కానివ్వండి, ఇది కానివ్వండి, చందమామ బాత్ పౌడర్ కానివ్వండి, ఇదంటే నేను ఇంకా ప్రాపర్గా వాడలేదు కనుక దీని గురించి 100% రివ్యూ చెప్పలేను ఇప్పుడే. మళ్ళీ వాడి ఒక 15 రోజుల తర్వాత చెప్తాను దాని గురించి. చాలామంది షాంపూ చేయట్లేదు సునీత గారు, మీరు చేస్తానన్నారు, హోమ్ మేడ్ అని అన్నారు కదా. నేను వీడియో తీసే లోపల మీరు కళ్ళు మూసుకుని శ్రీదేవి హెర్బల్స్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. ఇంతకుముందు నేను కుంకుడుకాయ షాంపూ తెప్పించుకున్నాను, బాగుంటుంది, ట్రై చేయండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తారు కనుక సేమ్ మనం ఇంట్లో చేసుకునే శ్రమ లేకోకుండా తెప్పించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే మన శ్రమకి ఏదైతే టైం స్పెండ్ చేస్తామో ఆ వారం కొంచెం అక్కడ ఖర్చు అవుతుంది అంతే. నేను డైటింగ్ స్టార్ట్ చేశాను అనేది వీడియో కూడా ఎందుకు పెడుతున్నానంటే నాకు ఎక్కడికక్కడ ప్రతిసారి నేనేం చేస్తున్నానంటే మోటివేషన్గా ఉండటం కోసం అండి. అమ్మో అందరికీ చెప్పాను కదా, ఏంటి సునీత గారు డైటింగ్ అన్నారు, ఏం తేడా లేదా, ఇట్లా మళ్ళీ అలా అనుకుంటారు, అట్లా నాకుగా మోటివేషన్ రావటం కోసం మాత్రమే దీన్ని వీడియోగా పెడుతున్నాను. ప్లస్ మీలో కూడా ఎవరైనా నాతో ప్యారలల్గా ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఓకే, నెంబర్స్ అవి నేను ఇస్తాను, చెక్ చేయండి. ఇంక ఇది గ్రీన్ టీ పెట్టుకుని వద్దాం పదండి. ఇదిగోండి, మీరు ఒకవేళ ఆఫీస్ గోయింగ్ అయితే కనుక చక్కగా ఆఫీస్లో మనకి ప్రతి ఆఫీస్లోనూ హాట్ వాటర్ ఇది ఉంటుంది కదండి. చక్కగా వేడి నీళ్ళు తీసుకుని ఈ స్ట్రైనర్ మన ఒక మగ్గు పెట్టేసుకుని అక్కడ ఒక స్ట్రైనర్ పెట్టేసుకున్నామంటే వర్క్ మధ్యలో అలా మనమే టీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఒక విషయం తెలుసా, ఇది నేను లాస్ట్ టైము అసలు ఫాలోఅప్ ఎంత బాగా చేస్తుందంటే తను శ్రీదేవి చిన్న అమ్మాయి కనుక పేరు పెట్టి అంటున్నానండి, నాకు బాగా ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట. మీరు తాగుతున్నారా మేడం? లేదమ్మా, షాప్కి వెళ్తున్నా కదా అక్కడ తాగట్లేదు అంటే పని కట్టుకుని ఇది ఒక్కటి పంపించిందండి, ర్యాపిడో బుక్ చేసి. మీరు అక్కడున్నా కూడా చక్కగా వేడి నీళ్ళు పెట్టేసుకుని తాగుతున్నాను మేడం అని చెప్పి ఇట్లా పెట్టేసుకుని చక్కగా మూతేసేయండి. ఆ దానిలో అసలు మనకి కనిపిస్తున్నాయి చూసారా, లెమన్ గ్రాసు ఇవన్నీ. ఒక నిమిషం నేను మీకు ఇందులో చూపిస్తా ఉన్నాను. చూసారండి అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు అసలు ఎంత మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా. తులసి ఆకులు, మళ్ళీ లవంగాయలు, లెమన్ గ్రాసు, పెప్పర్మెంట్ లీవ్స్, మనకి దాల్చిన చెక్క, మనం విడివిడిగా తీసుకోవాల్సిన పని లేదండి. అలాగే ధనియాలు, మెంతులు, ఇట్లా జీలకర్ర, జింజర్, మన అల్లము, డ్రై జింజర్ ఉంటుంది కదండి, సొంటి పొడి, ఇట్లా ఇదిగోండి చూస్తున్నారా, పచ్చి పసుపు, ఇది మన పసుపు, ఇట్లా అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయండి. ఇంకా అసలు మీకు గ్రీన్ టీలో కొంచెం లైట్గా ఆ ఇంగు కూడా ఉంటుందన్నమాట. నేను చెప్పటం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి జెన్యూన్గా. చూసారా న్యాచురల్గా కలర్ ఎట్లా వచ్చిందో. అసలు ఇది పెట్టుకుని మీకు టైం ఉంటే కనుకండి అలా దాని నుంచి వచ్చే ఆ వేపర్స్ ఉంటాయి కదా, దీని నుంచే వచ్చే ఆ ఆవిరి ఉంటుంది కదా, అది పీల్చండి, ఎంజాయ్ చేయండి. అంత మైండ్ రిఫ్రెష్ అయిపోద్ది అంతే. ఇంకా రెండో మాట్లేదు. అయితే ఇవాళ డేట్ వచ్చి నేను షూట్ చేస్తుంది 21 నవంబర్ 21 అండి. చూద్దాం 1 మంత్లో నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. తను ఏంటంటే 1 మంత్లో మీరు డిఫరెన్స్ చూస్తారు. ఒక 3 మంత్స్ ఖచ్చితంగా వాడండి, మీకున్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి డ్యామ్ షూర్గా చెప్పింది. ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా మందులు ఎన్ని రకాలుగా వాడుతున్నాం కదండి, దానికన్నా బెటరు ఇలాంటివి ట్రై చేస్తే నష్టమే వచ్చింది అన్నట్టుగా నేను అనుకున్నాను. సో తెప్పించుకున్నానండి. నాతో పాటు మళ్ళీ మీరు నా డిఫరెన్స్ వచ్చేసింది అనుకోండి, వీడియోలో కనపడతా ఉంటుంది కదా, మళ్ళీ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు ఏంటని అడుగు వేస్తారు మీరు అని చెప్పి ఎంత వచ్చేస్తుంది చూసారా అని ముందుగానే వీడియో చేసేస్తున్నా, ట్రై చేయండి. మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇంకేమి ఇందులోకి లెమన్ కానీ తేనె కానీ ఏం అవసరంలా. అంటే నాకు నచ్చుద్ది, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇంకొకటి ఆ వేస్ట్ టీ పొడిని పడేయొద్దు, దాన్ని చక్కగా గులాబీ మొక్కలకి అటుకేసుకోండి, చాలా మంచిది. మరి మీలో ఎంతమంది నాతో పాటుగా స్టార్ట్ చేస్తున్నారు ఒక హెల్దీ మీల్? నేను ఇంతకుముందు కూడా చెప్పాను కొంచెం హెల్దీ మీల్స్ తీసుకుంటున్నామండి,
ఆయిలీ ఫుడ్ని పూర్తిగా స్కిప్ చేసేసి అట్లా అని చెప్పాను, కానీ ఫాలో అవ్వట్లే. ఆయిలీ ఫుడ్ తినట్లేదు, కానీ ఈ మధ్య ఏంటో స్వీట్ క్రేవింగ్స్ తెగ వచ్చేస్తున్నాయి. కనబడిన స్వీట్స్ అన్నీ తినేస్తున్నా. వాస్తవంగా ఫ్రాంక్గా చెప్తున్నా. కొంచెం మనం ఏంటంటారు చూసారా, ఏదైనా ఇట్లాంటివి చేస్తే నలుగురికి చెప్పాలని ఆ బిడియం ఉంటుంది, మళ్ళీ మనం ఫాలో అవ్వకపోతే ఆ గిల్ట్ ఉంటుందని చెప్పి అట్లా. అందుకని చెప్పి చేస్తాను. నాతో పాటు మీరు ఎంతమంది స్టార్ట్ చేస్తారనేది కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు దీనికి సంబంధించి డే టు డే ఏమన్నా అంటే వారానికి ఒకసారి ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఏదన్నా మీకు కావాలి అనుకుంటే, మధ్యలో లంచ్ ఏం తింటున్నాను ఇవి కూడా కావాలనుకుంటే అడగండి, ఓకేనా. ఇంకొకటి, ఈ గ్రీన్ టీ వల్ల ఏంటంటే మనకి సీజనల్ చేంజెస్ ఉంటాయి కదండి. ఊరికే దగ్గు జలుబు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కొంతమందికి సీజన్ మారినప్పుడల్లా జ్వరాలు వచ్చేస్తుంటాయి. అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా ఈ టీ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి మంచిగా ఉండి తొందరగా చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఇందులో మీకు ఏది ఉపయోగపడుతుందో, ఏది అవసరమో ఒకసారి ఒక్కటే ప్రోడక్ట్ తెప్పించుకొని ట్రై చేయండి. నేను అన్నీ ఒకసారి కొనుక్కోమని కూడా చెప్పను. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా చక్కగా తీసుకోవచ్చు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.